ఎన్నికలు ముగిసి 3 నెలలు కావస్తున్నా ఆ జిల్లా రాజకీయాల్లో హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక ఇష్యూతో ఎప్పుడూ హాట్ గా ఉండే ఆ జిల్లాలో ఎక్స్ మినిస్టర్ వర్సెస్ కూటమి లీడర్స్ అన్నట్లుంది ప్రస్తుత రాజకీయం. కూటమిలోకి రాబోతున్నాడన్న సంకేతాలతో ఆయన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ప్రత్యర్థులు. అయినా తగ్గేత లేదంటున్నారు ఆ సీనియర్ లీడర్. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటా కదా, లెట్స్ వాచ్. ఎన్నికల ముందు వరకు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క అన్న విధంగా మారుతున్నాయి ప్రకాశం జిల్లా రాజకీయాలు. ఏదో ఒక పంచాయతీతో ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. తాజాగా కూటమి నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఎన్నికల తర్వాత బాలినేని సైలెంట్ అయిపోయారు. అయితే కొన్నాళ్లుగా బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో బాలినేని అధికార పక్షంలోకి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో ఉన్నారట స్థానిక కూటమి పార్టీల నేతలు. దీంతో ఒంగోలులో తెర వెనక బాలినేని వర్సెస్ కూటమి నేతల మధ్య వార్ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాలు, అక్రమాలపై విచారణ జరపాలని ఒంగోలు నాయకులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే తనపై ఆరోపణలు చేస్తున్న కూటమి నేతలకు అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు బాలినేని. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, తనపై చేస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ రివర్స్లో కూటమి నేతలకు జలకిస్తున్నారట మాజీ మంత్రి. ఆరోపణలపై విచారణ జరిపించాలని బాలినేని కూడా సీఎంని కోరుతున్నారట. ఎన్నికలకు ముందు నుంచే బాలినేనిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు కూటమి నాయకులు. అధికారంలోకి వచ్చిన తరువాత బాలినేని అవినీతిపై విచారణ చేపడతామని ఎన్నికల ప్రచారంలో కూడా చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బాలినేని, ఆయన తనయుడితో పాటు మాజీ ఎమ్మెల్యే అనుచరగణం ఒంగోలులో చేసిన భూ కబ్జాలు, అక్రమాలపై విచారణ చేపట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ ముఖ్యమంత్రిని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల విషయంతో పాటు మిగిలిన అక్రమాలపై ముఖ్యమంత్రికి పూర్తి వివరాలు సమర్పించినట్టు చెబుతున్నారు కూటమి నేతలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలపై అప్పటి సిట్ విచారణలో బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పేర్లు బయటకు రావడంతో విచారణను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అయితే తనపై ఆరోపణలు చేస్తున్న కూటమి నేతలకు కౌంటర్ ఇస్తున్నారు బాలినేని. కూటమి నేతల ఫిర్యాదుకు కౌంటర్గా ముఖ్యమంత్రికి లేఖ రాశారట బాలినేని. కబ్జాలకు పాల్పడిన వారంతా టీడీపీలో ఉన్నారంటూ వివరాలను ముఖ్యమంత్రికి మెయిల్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది. సిట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారట బాలినేని. అయితే పరస్పర ఫిర్యాదులు ఎలా ఉన్నా ఈ మొత్తం వ్యవహారంపై ఒంగోలులో మరో రాజకీయ చర్చ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నాయకులు ఒక్కొక్కరు పార్టీని వేడుతున్నారు. ఈ కోవలోనే బాలినేని కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలినేని జనసేనలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు బాలినేని కూడా వైసీపీ అధిష్టానంపై కొన్నాళ్లుగా అసంతృప్తి గళాన్ని వినిపిస్తుండడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది. పార్టీ వీడాలన్న తన నిర్ణయాన్ని బాలినేని స్వయంగా అధినేతకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆయన్ని బుజ్జగించేందుకు వైసీపీ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి విడదల రజనీ సహా వైసీపీ ముఖ్య నేతలు హైదరాబాద్లో బాలినేనిని కలుసుకున్నారు. పార్టీలోనే కొనసాగాలని నచ్చజెప్పే ప్రయత్నాలు ఉందట వైసీపీ నాయకత్వం. వైసీపీ బుజ్జగింపులకు బాలినేని మెత్తబడతారో లేదో గానీ ఆయన అధికార పక్షంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రకాశం జిల్లా కూటమి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. బాలినేని అవినీతిపరుడని యాంగిల్తో ముఖ్యమంత్రికి అందుకే ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలినేని వయసు అయిపోయిందంటూ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఫిర్యాదుల పరంపర ఎలా ఉన్నా బాలినేనిని అడ్డుకునేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి మరి.